పేరు స్క్రీన్ మీద కనిపించింది, కానీ కాలు బటన్ నొక్కలేదు. ఒకప్పుడు నేను ముందే మాట్లాడేవాడిని, ఇప్పుడు మాట మొదలవ్వడానికి భయం వేస్తుంది. మన మధ్య గొడవ పెద్దది కాదు, కానీ మౌనం పెద్దదైంది. ఫోన్ చేతిలోనే ఉంది, కానీ ధైర్యం మాత్రం దూరంగా ఉంది. నీ వాయిస్ వినాలని ఉంది, కానీ ఏమి మాట్లాడాలో తెలియడం లేదు. చిన్న విషయాలు అప్పుడే చెప్పాల్సింది, ఇప్పుడు అవి పెద్దవిగా అనిపిస్తున్నాయి. నీవు కూడా ఎదురు చూస్తున్నావా అని అనిపించింది, లేదా ముందే వెళ్ళిపోయావా అని అనుమానం వచ్చింది. స్క్రీన్ వెలుగు గదిలో మాత్రమే ఉంది, మన మధ్య మాత్రం చీకటి పెరిగింది. ఒక కాలి చేస్తే సమస్య ముగిసిపోవచ్చు, కానీ ఆ మొదటి మాటే కష్టం. ఎప్పుడు మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి, అవి ఇప్పుడు దూరంగా వినిపిస్తున్నాయి. ఈ రాత్రి కాల్ చేయకపోతే రేపు ఆలస్యం అవుతుందా, అది తెలియకనే ఆగిపోయాను. హోలను మళ్ళీ టేబుల్ మీద పెట్టాను, మౌనం మళ్ళీ గదిని నింపింది. మన మధ్య ఉన్న దూరం పెద్దది కాదు, కానీ రాత్రి అది పెరిగింది. కాల్ చేయాల్సిన కాలింకా చేయలేదు, రేపు ధైర్యం వస్తుందో లేదో తెలియదు. నీ పేరు స్క్రీన్ మీద కనిపించింది, కానీ కాలు బటన్ నొక్కలేదు. ఒకప్పుడు నేను ముందే మాట్లాడేవాడిని, ఇప్పుడు మాట మొదలవ్వడానికి భయం వేస్తోంది. మన మధ్య గొడవ పెద్దది కాదు, కానీ మౌనం పెద్దదైంది. ఫోన్ చేతిలోనే ఉంది, కానీ ధైర్యం మాత్రం దూరంగా ఉంది. నీ వాయిస్ వినాలని ఉంది, కానీ ఏమి మాట్లాడాలో తెలియడం లేదు. చిన్న విషయాలు అప్పుడే చెప్పాల్సింది, ఇప్పుడు అవి పెద్దవిగా అనిపిస్తున్నాయి. నీవు కూడా ఎదురు చూస్తున్నావా అని అనిపించింది, లేదా ముందే వెళ్ళిపోయావా అని అనుమానం వచ్చింది. స్క్రీన్ వెలుగు గదిలో మాత్రమే ఉంది, మన మధ్య మాత్రం చీకటి పెరిగింది.
ఒక కాల్ చేస్తే సమస్య ముగిసిపోవచ్చు, కానీ ఆ మొదటి మాటే కష్టం. ఎప్పుడో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి, అవి ఇప్పుడు దూరంగా వినిపిస్తున్నాయి. ఈ రాత్రి కాల్ చేయకపోతే రేపు ఆలస్యమవుతుందా, అది తెలియకనే ఆగిపోయాను. గదిని నింపింది. మన మధ్య ఉన్న దూరం పెద్దది కాదు, కానీ రాత్రి అది పెరిగింది. కాల్ చేయాల్సిన కాలింక చేయలేదు. రేపు ధైర్యం వస్తుందో లేదో తెలియదు. నీ పేరు స్క్రీన్ మీద కనిపించింది, కానీ కాలు బటన్ నొక్కలేదు. ఒకప్పుడు నేను ముందే మాట్లాడేవాడిని, ఇప్పుడు మాట మొదలవ్వడానికి భయం వేస్తోంది. మన మధ్య గొడవ పెద్దది కాదు, కానీ మౌనం పెద్దదైంది. ఫోన్ చేతిలోనే ఉంది, కానీ ధైర్యం మాత్రం దూరంగా ఉంది. నీ వాయిస్ వినాలని ఉంది, కానీ ఏమి మాట్లాడాలో తెలియడం లేదు. చిన్న విషయాలు అప్పుడే చెప్పాల్సింది, ఇప్పుడు అవి పెద్దవిగా అనిపిస్తున్నాయి. నీవు కూడా ఎదురు చూస్తున్నావా అని అనిపించింది, లేదా ముందే వెళ్ళిపోయావా అని అనుమానం వచ్చింది. స్క్రీన్ వెలుగు గదిలో మాత్రమే ఉంది, మన మధ్య మాత్రం చీకటి పెరిగింది. ఒక కాల్ చేస్తే సమస్య ముగిసిపోవచ్చు, కానీ ఆ మొదటి మాటే కష్టం. ఎప్పుడు మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి, అవి ఇప్పుడు దూరంగా వినిపిస్తున్నాయి. ఈ రాత్రి కాల్ చెయ్యకపోతే రేపు ఆలస్యం అవుతుందా, అది తెలియకనే ఆగిపోయాను. ఫోన్ మళ్ళీ టేబుల్ మీద పెట్టాను, మౌనం మళ్ళీ గదిని నింపింది. మన మధ్య ఉన్న దూరం పెద్దది కాదు, కానీ రాత్రి అది పెరిగింది. కాల్ చేయాల్సిన కాలింకా చేయలేదు, రేపు ధైర్యం వస్తుందో లేదో తెలియదు.